మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్కి లింక్ అవుతుంది కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నారా? అటువంటి వాళ్లకు నేను ఇచ్చే సలహా. హాయ్, నా పేరు సాంబశివరావు ధూళిపాల. నేను 25 ఇయర్స్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. 25 సంవత్సరాల నుంచి నేను ఐఆర్డిఏ ఏజెంట్. నేను అన్ని రకాల ఫైనాన్షియల్ ప్లాన్స్ని నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఉదాహరణ సిప్ గురించి మీకు వివరించబోతున్నాను. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల మీరు కొద్ది మొత్తంలో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు లాంగ్ టర్మ్లో అది మంచి ప్రాఫిట్ని అందించగలుగుతుంది. మార్కెట్ని ఒడిదుడుకులు లో అయినప్పటికీ కూడా మీ మార్కెట్ తగ్గినప్పుడు మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎక్కువ మార్కెట్ తగ్గినప్పుడు మీకు ఎక్కువ నేవ అనేది పొందగలుగుతారు. ఆ విధంగా క్రమం తప్పకుండా మీరు లాంగ్ టర్మ్ అంటే ఉదాహరణకి ఒక 10,000ని ఒక 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ప్రతి నెల మీరు 10 ఇయర్స్ గాను మీరు 12 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ మీ ఫండ్ మీ పర్ఫార్మెన్స్ బట్టి మినిమం 16% పర్ఫార్మెన్స్ ఉన్నా కానీ 29 lakhs అబోవ్ మీ ఫండ్ వాల్యూ ఉంటుందన్నమాట. అదే 20 ఇయర్స్ పాటు ప్రతి నెల 10,000 చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళినట్లయితే మీరు 24 లక్షలు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ మీ ఫండ్ వాల్యూ మినిమం 17%. అంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే ప్రీవియస్ మార్కెట్లు తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్ ఒడిదుడుకులు వచ్చినప్పుడు 15% అనేది మినిమం రిటర్న్స్ అనేది ఉన్నదన్నమాట. మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఇటువంటి ఫండ్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో యావరేజ్ రిటర్న్ 15% అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ విధంగా చేసినట్లయితే 20 ఇయర్స్ గాను 24 లక్షలు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దానికి గాను మీరు 1,82,00,000 పైన మీ ఫండ్ వాల్యూ ఉంటుంది. సో క్రమం తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో ఒక పెద్ద ఫండ్ని సృష్టించవచ్చు. ఈ డబ్బుని మీరు రిటైర్మెంట్ అదే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పెన్షన్ ఇప్పుడు ఉన్న సిస్టమ్ తీసేశారు. ఒక 20 ఇయర్స్ 15 ఇయర్స్ అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళి SWP అని అంటారు, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటారు. సో ఈ 1,82,00,000 రూపాయలు అనేదాన్ని మీరు 6% చొప్పున ఇది చేసినా కానీ ఈ మంత్లీ 50,000 డ్రా చేసినా కానీ మీకు పెద్ద మొత్తంలో ఫండ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. మినిమం 15% పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు 6% 7% SWP పెట్టినా కానీ మీ లైఫ్ లాంగ్ మీ ఫండ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటుంది. మీ మంత్లీ నీడ్ అనేది అంటే రాబోయే 15 సంవత్సరాల్లో ఇప్పుడున్న దీన్ని బట్టి మీకు మీ అవసరాలు అనేది ఈరోజు 10,000 ఉండొచ్చు. రాబోయే 15 సంవత్సరాల్లో మీ అవసరం అనేది అది 50,000 పెరుగుద్ది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్. మీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటే మేము లైఫ్ టైం ఫ్రీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని ఆఫర్ చేస్తున్నాము. నా పేరు సాంబశివరావు ధూళిపాల. నా మొబైల్ నంబర్ 9866222303.